ఇది ఒక అమ్మాయి చెప్తుంది, ఓ రాజు అమ్మాయిని మోహించాడు. పూర్తి కథ చెప్పను. మోహిస్తే ఓ వారం రోజుల తర్వాత నీ దగ్గరకు వస్తా అంది. సరే వెళ్ళింది. వారం రోజులు అమ్మాయి ఏం చేసిందంటే ఉప్పు నీళ్లు దాగి బాగా మోషన్స్ ఆముదం దాగి ఉప్పు నీళ్లు దాగి వాంతులు, ఈ రెండు చేసుకోవడం మొదలుపెట్టింది. వాంతులన్నీ ఓ బంగారపు బిందెలో పట్టింది, మోషన్స్ అంతా ఓ బంగారపు బిందెలో పట్టింది, మొత్తం కట్టేసింది. వారం రోజులు ఇంకే తిండి తిప్పలు తినకుండా వాంతులు మోషన్లు చేసుకుంటూ 2 బిందెలు నింపింది. వారం రోజుల పాటు మోషన్స్ వాంతులు అయితే ఆ మనిషి మొహం ఎట్లా ఉంటుంది మనకు తెలీదా? ఈమె వెళ్ళిందట రాజు దగ్గరికి. వెళ్ళేటప్పుడు నేను చూసింది అందమైన అమ్మాయి, నువ్వేంటి ఇంత నికృష్టంగా ముదనష్టంగా ఉన్నావు, నిన్ను కాదు నేను మోహించింది అంటే, లేదు లేదు స్వామి, నువ్వు మోహించింది కూడా నేను నీకోసం తెచ్చా, 2 బంగారపు బిందెల్లో ఉన్నాయి అని చెప్పి అది తెరిస్తే, అవి ఉంటేనే శరీరంలో అందమయ్యా, అది లేకపోతే ఏ విధమైన అందం లేదు, నువ్వు మోహిస్తోంది ఈ రెండిటినే, దీనికోసం నువ్వు ఇంత పరితపిస్తున్నావు అని చెబితే అతని కళ్ళు తెరుచుకొని, వాడు ఇంకా కాస్త ఉత్తముడు, రాక్షసుల్లో కూడా ఉత్తముడు కాబట్టి వాడి కొడుకు కప్పచెప్పేసి వాడు అనుష్ఠానం నిమిత్తం వెళ్ళిపోయాడు అడవుల్లోకి. కాబట్టి అందం అంటే ఏమిటి? దేని వెనకాల నువ్వు పడుతున్నావు? కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అందాలేవి అందాలు కాదు, నీ లోపల ఉండే ఒక బ్రహ్మానందం అనేది ఉంది. ఆ ఆనందం అనే మణిని ఎలా పట్టుకోవాలి అని శంకరాచార్యులు వారి భజగోవింద శ్లోకాల్లో ఒకదాని వెనకాల ఒకటి చాలా అద్భుతంగా చెప్పుకుంటూ మొత్తం అంతా వీటిని కూర్పు చేసి మనిషి ఎలా ఉండాలి, వాడి జీవితం ఎలా ఉండాలి అనేది భజగోవిందంలో చెప్తారమ్మా.